ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి మనం చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇది పాత నిబంధనలో ఎప్పుడో కదా, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే మరి మాటలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. ప్రజలందరికంటే దేవుడు ఆశీర్వదించగలడా నిన్ను? అమ్మా, నమ్ముతున్నారా మీరు? దేవుడు అందరికంటే గొప్పగా నన్ను ఆశీర్వదిస్తాడు అని నమ్ముతున్నాను. ఆశీర్వదించగలడా? ఆమేన్. దేవుడు మీ అందరినీ కూడా మీరు ఊహించనంత గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడని నేను యేసుక్రీస్తు నామములో నేను ప్రవచిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రవచిస్తున్నాను. మీ తరములో కదా, మీరు గడిచిపోయిన తరాల్లో ఎవరిని బ్లెస్ చేయనంత గొప్పగా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు 10 రెట్లు. ఇక్కడ కండిషన్ ఏం తెలుసా? నీ విశ్వాసమే లోకాన్ని జయించిన విజయము. మన విశ్వాసం మన ఆయుధం. దాని ద్వారా నువ్వు రిసీవ్ చేసుకోవాలి. నువ్వు నమ్మిన వెంటనే దేవుడు రిలీజ్ చేస్తాడు నీ లైఫ్లోనికి. ఇంకెంతో కాలం ఉండదు నీ శ్రమ, ఇంకెంతో కాలం ఉండదు నీ అప్పు బాధ. వెంటనే దేవుడు ఆజ్ఞాపిస్తాడు, ఇదిగో నా కుమారుడు ఇన్ని సమస్యలు ఇన్ని బాధలు అన్ని తీసేయండి, ఆశీర్వదించి అన్నిట్లో నుండి ఇక మీరు అప్పు చెయ్యడు. దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అందుకనే ఏమన్నాడు? నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును కదా. నీ చేతిలో విత్తనాలు దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ ఉద్యోగమును ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు కదా. నీ కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవ్వరు ఊహించనంతగా కదా. కొంతమంది ఏమంటాడు, వాడు ఏదో జాబ్ చేస్తున్నాడరా, ఎంత సంపాదిస్తాడులే, మా అంటే కష్టపడితే 1,00,000 రూపాయలు సంపాదిస్తాడేమో. అరే దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదిస్తాడు దేవుడు? నెలకు ఎంత సంపాదిస్తారు వాళ్ళు? తిప్పి కొడితే 50,000 అంతే కదా. నీ దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో నువ్వు ఊహించలేవు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే అంతగా ఆశీర్వదించగలడు. లోకమే ఆశ్చర్యపోయే విధంగా దేవుడు దీవించగలడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఏదో 10,000 జీతానికి ఆశీర్వదిస్తాడా? 20,000కి ఆశీర్వదిస్తాడా? అమ్మ చెప్తున్నా, మీ తరతరాలు గడిచిన తరాల గురించి మాట్లాడుతున్నారు. ఎవ్వరు కూడా ఆ విధంగా ఊహించి ఉండరు. అంతగా దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. కాబట్టి ఎవరైతే దాన్ని విశ్వాసంతో రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ జీవితంలో జరుగుతుంది ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. శత్రు పారిపోవాలి నీ లైఫ్లో నుండి. దురాత్మలు పారిపోవాలా, మంత్రశక్తులు పారిపోవాలా, చేతబడి చేస్తోడు అక్కడి నుంచి అక్కడికే పారిపోవాలి. ఇక కదా, వాడు ఎన్ని ప్రయోగాలు చేసినా తిప్పి తిప్పి కొడుతూనే ఉంటాడు దేవుడు. ఎవరో వెళ్ళి దాని గురించి చేయాల్సిన అవసరం లేదు, దేవుడే తిప్పి తిప్పి కొడుతూనే ఉంటాడు. ఇది నా మాట కాదు, దేవుని మాట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వింటావో, దేవుని మాట ఎప్పుడైతే, దేవుని వాక్యం ఎప్పుడైతే శ్రద్ధగా వింటావో, అప్పుడు ఆ దీవెనలన్నీ కూడా నీకు ప్రాప్తిస్తాయంట. హల్లెలూయా. సమృద్ధి మరియు కొరత లేని జీవితం, సమృద్ధి మరియు కొరత లేని జీవితం దేవుడు నీకు, నీ పిల్లలకు, నీ తరతరములకు ఆయన నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఏమిస్తాడంట? సమృద్ధి మరియు కొరత లేని జీవితం. ఏం చేస్తాడు? మనకు ఏ నష్టము కలగకుండా ఆయన తన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరతలను తీరుస్తాడు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఫిలిప్పీయులు 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇది అండర్లైన్ చేసుకుందామండి. లోకం ఇవ్వలేని సమాధానం, లోకము ఇవ్వలేని సమాధానం, లోకము ఇవ్వలేని విజయము మరి దేవుడు మనకు ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు.
లోకం ఇవ్వలేని దైవిక సమాధానము మరియు జయము క్రీస్తు కృపలో మనం పొందుకుంటున్నాం. ఫిలిప్పీ 4:6-7 వచనాలు ఒకసారి చదువుకుందాం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండును కదా. ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనలు. అందుకే నేనంట, అమ్మా ఎప్పుడైనా మీటింగ్స్ పెట్టినప్పుడు తప్పక రావాలా. ఎందుకంటే ఆత్మీయ లోపం, ఆత్మీయ జీవితము, ఆ లోటు, ఆ లోపాలు మనలో ఉన్నాయి. వాటిని మనం సరి చేసుకుంటే మీ పరిస్థితులు దేవుడు మారుస్తాడు. నువ్వు ఇంట్లో నమ్మి ప్రార్థించుకొని వస్తే ఆ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ చూస్తాం. స్వస్థత అభిషేక కూడికనంట. ఏంటది స్వస్థత అభిషేక కూడిక? నువ్వు నమ్మి విశ్వాసంతో ప్రార్థించుకొని వస్తే ఆ స్వస్థత నువ్వు పొందుకుంటావు, అభిషేకంతో నింపబడతావు. చాలామంది ఏంటంటే కూడికలకు పోయినప్పుడు ఏదైతే మనం పొందుకోవాలో దాని గురించి మర్చిపోయి అక్కడ ఉన్న వాళ్ళతో కూర్చొని మీటింగులు పెట్టుకొని మాట్లాడేసుకొని వెళ్ళిపోతాం. దానివల్ల నష్టపోయేది నువ్వే. మన హృదయం పైన ఎప్పుడు కూడా మనం రాసి పెట్టుకోవాలా, మనము జీవించేది దేవుని కృప ద్వారానే. కాబట్టి ఆ కృపనిచ్చిన దేవునితో నిత్యము సహవాసములో కొనసాగడము నీకు అవసరం, నీ కుటుంబానికి అవసరం. కాబట్టి సంఘము ఎప్పుడు కూడా ఆత్మీయ అభిషేకముతో నిండి ఉండాలని నేను ఆశపడతా ఉన్నాను. మరి ఈరోజు మనకున్న ఈ సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా తాత్కాలికమే. దేవుని కృప మనందరినీ కూడా నిలబెడుతుంది. విరిగి నలిగిన హృదయాలను దేవుడు మరి ఓదారుస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. మరి అదేవిధంగా దేవుడు మనకున్న పరిస్థితులన్నిటినీ మార్చగలడు, దీవించగలడు, ఆశీర్వదించగలడు, తిరిగి నిర్మించగలడు, నీ కుటుంబాన్ని తిరిగి నిలబెట్టగలడు. కాబట్టి మరి గొప్ప విశ్వాసమును కలిగి మనము ముందుకు సాగి వెళ్దాం. దేవుడు మనకు తోడై ఉండి మనందరినీ దీవించునుగాక.